నమస్కారం. బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం. గత 3 రోజులుగా పార్లమెంట్ సమావేశాలు నీట్ పరీక్షా వివాదం లీకుల సమస్యలో రిపీటెడ్గా వాయిదా పడుతూ వస్తుంది. నిన్న జరిగినటువంటి సంఘటనల కొనసాగింపుగా ఈరోజు అటు అధికార పక్షం గాంధీ భవన్ల దగ్గర ధర్నా చేస్తే ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ లోక్ భవన్ల దగ్గర ధర్నా చేస్తూ ఉన్నారు. మొత్తంగా రాజకీయంగా ఒక పెద్ద సంచలనం ఇది మారింది. ఏం జరిగిందో ఒకసారి ప్యాకేజ్ ద్వారా చూద్దాం. ఢిల్లీలో రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చింది. దీనికి కౌంటర్గా బీజేపీ సైతం పలు రాష్ట్రాల్లో ఆందోళనలు, ర్యాలీలు చేపట్టింది. హైదరాబాద్లో కాంగ్రెస్ నేతలు చలో లోక్ భవన్ కు వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. మోడీ నివాసం దగ్గర రాహుల్ గాంధీ ధర్నాకు నిరసనగా బీజేపీ నేతలు హైదరాబాద్లో ర్యాలీ చేపట్టారు. గాంధీ భవన్ ముట్టడికి తరలివెళ్లిన బీజేపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. ఇరు పార్టీ నేతల మధ్య ఘర్షణ, తోపులాట జరగడంతో పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేశారు. ఏపీలోనూ కాంగ్రెస్, బీజేపీ పోటాపోటీగా ర్యాలీలు, నిరసనలు చేపట్టింది. రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ర్యాలీలు నిర్వహించారు. విద్యార్థి సమస్యల పేరిట తమ ఉనికిని చాటుకునేందుకు కాంగ్రెస్ పార్టీ కుతంత్రాలు చేస్తోందని బీజేపీ ధ్వజమెత్తింది. వరుసగా 3వ రోజు కూడా పార్లమెంటు ఉభయ సభల్లో వాయిదాల పర్వం కొనసాగింది. సభలో విపక్షాల ఆందోళనలు కొనసాగడంతో ఉభయ సభలను గురువారం నాటికి వాయిదా వేశారు. లోక్సభలో నీట్ పేపర్ లీక్పై చర్చించాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. పేపర్ లీక్పై కేంద్రం స్పందించింది. నీట్ అంశంపై చర్చకు సిద్దమని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. नीट पेपर लीक का चर्चा के लिए पूरी तरह से तैयार है और हमने पहले दिन से कहा है जब चर्चा होती है तो किसी नियम के तहत होना पड़ता है और इसका व्यवस्था बनाना पड़ता है. मैं अनुरोध करता हूं कि चर्चा कब होना है, चर्चा का ड्यूरेशन कितना लंबा चर्चा होना है और किस नियम के तहत होना है. నీట్ పేపర్ లీక్ పై సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. మేం ప్రశ్నిస్తున్నది రాజకీయ అంశాలు కాదు, విద్యార్థుల సమస్యలని, పేపర్ లీక్లపై ప్రధాని మోడీ ఎందుకు మౌనంగా ఉన్నారని అఖిలేష్ ప్రశ్నించారు. ముందు ధర్మేంద్ర ప్రధాన్తో రాజీనామా చేయించండి, ఆ తర్వాతే లోక్సభలో చర్చకు సిద్దమని తెలిపారు. छात्रों की नहीं सुनी जाएगी तो सड़कों पे आएंगे और जो सरकार ने व्यवहार किया है, इस्तीफा तो क्या है, इस्तीफा तो जब चाहेंगे तब मंत्री ले लेंगे, सदन के बाद ले लेंगे. लेकिन सवाल ये जो छात्रों के साथ व्यवहार हुआ है, उनके हाथ तोड़े, सर तोड़ा. आज महोदय हम मजबूरी में गए हैं प्रधानमंत्री के आवास पर. अगर आप सुन लेते हैं यहाँ पर तो हम नहीं जाते. क्या प्रधानमंत्री स्टेटमेंट नहीं दे सकते हैं? युवाओं के लिए आप बाहर बोल सकते हैं, सदन में क्यों नहीं बोल सकते हैं आप? మరోవైపు కాక్రోచ్ జనతా పార్టీకి సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. నీట్ పేపర్ లీకేజీ వివాదంపై నిరసనలు చేపట్టిన విద్యార్థులపై పోలీసులు దాడి చేశారని ఆరోపిస్తూ దీనిపై అత్యవసర విచారణ చేపట్టాలని దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. జంతర్ మంతర్ దగ్గర ఈ రోజు మరోసారి ఉద్రిక్తత చోటు చేసుకుంది. మొత్తం మీద నీట్ పేపర్ లీకేజ్పై మొదలైన నిరసనలు మోడీ నివాసం దగ్గర రాహుల్ ధర్నా, తర్వాత ఆయన అరెస్టు నుంచి ఇప్పుడు ఇరు పార్టీల పోటాపోటీ నిరసనల దాకా వెళ్లింది. ఈ ఆందోళనలకు ఫుల్ స్టాప్ పడి నీట్ పేపర్ లీకేజీపై చర్చ జరుగుతుందో లేదో చూడాలి. ఇదే అంశం మీద చర్చించడానికి మనతో నరసింహ గారు, కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ సభ్యులు, వారు మనతో లైవ్లో జాయిన్ అవుతున్నారు. అలాగే శ్రీవర్ధన్ రెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, వారు కూడా మనతో లైవ్లో జాయిన్ అవుతున్నారు. మరి కాసేపట్లో బొల్ల మల్లయ్య యాదవ్ గారు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, అలాగే రామారావు గారు, బొట్ల రామారావు గారు, వైసీపీ నాయకులు కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగా శ్రీవర్ధన్ గారు, 3-4 అంశాలు సార్. సోనం వాంగ్చుక్ ఒక లేఖ రాశారు భారత ప్రభుత్వానికి. నిజంగా ఒక అర్థవంతమైన చర్చ, జవాబుదారీతనాన్ని ఫిక్స్ చేసేటువంటి చర్చ పార్లమెంట్లో. దానిలో సరే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తారా లేదా కూడా సెకండరీ, కానీ ముందు అకౌంటబిలిటీని ఫిక్స్ చేయాలి అన్నది ఆయన లేవనెత్తినట్టు మొదటి అంశం. 2, చనిపోయిన కుటుంబాలకి
నష్టపరిహారం ఇవ్వాలి. దాదాపు 20 మంది పైగా విద్యార్థులు నీట్ పరీక్ష రాసిన విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. వాళ్ళ కుటుంబాలకి నష్టపరిహారం ఇవ్వాలి. నిన్న ఢిల్లీలో మొన్న జరిగినటువంటి ర్యాలీలో విద్యార్థుల మీద కేసులు పెట్టకూడదు అన్నది ఈ 3 అంశాలను ఆయన ప్రస్తావిస్తూ ప్రభుత్వం కనుక వీటికి సిద్ధంగా ఉంటే నిజాయితీగా నేను దీక్ష విరమించడానికి సిద్ధం అని చెప్పి ఆయన చెప్తూ ఉన్నారు. అలాగే రాహుల్ గాంధీ గారు కొన్ని అంశాలు లేవనెత్తారు. నిజంగా వాస్తవంగా చెప్పాలంటే మీకు నాకు తెలుసు ఆయన లేవనెత్తిన అంశాల కంటే ఇంకా ఫిగర్స్ ఇంకా ఎక్కువ ఉంటాయి తప్ప తక్కువ ఉండవు. ఒక ప్రభుత్వం జాతీయ స్థాయిలో సంవత్సరానికి 1,40,000 కోట్లు పరీక్షల మీద ఖర్చు పెడుతుంటే విద్యా వ్యవస్థ మీద ఒక్క నీటి పరీక్షకే దేశవ్యాప్తంగా తల్లిదండ్రులు 1,30,000 కోట్లు ఖర్చు పెడుతున్నారు సంవత్సరానికి అన్నారు. కానీ నాకు తెలిసి దాదాపు అది 4-5 లక్షల కోట్లు. మీరు లెక్కేసుకుంటే మీకే అర్థమవుద్ది. మన పిల్లలు కూడా చదువుతూ ఉన్నారు ఈ కాలేజీలో. దాదాపు 7.5 కోట్ల కుటుంబాలు నష్టపోతున్నాయి. అయితే ఈ 10 ఏళ్లుగా 152 పరీక్షా పత్రాలు లీక్ అయితే ఒక్క కేసులో కూడా ఒక్కళ్ళకు కూడా శిక్ష పడలేదు. ఏ రకమైన జవాబుదారితనం, ఏ రకమైనటువంటి విద్యా వ్యవస్థను మనం ఏర్పాటు చేస్తున్నామని ప్రశ్నిస్తూ ఉన్నారు. రాజ్నాథ్ సింగ్ గారు లాంటి సీనియర్ నాయకులు కూడా ఈ నిరసనని కృత్రిమ నిరసన అని చెప్పి మాట్లాడుతున్నారు. రాజకీయ పార్టీలు విద్యార్థులు పావుల్లాగా వాడుకుంటున్నాయి, ఇదంతా ఒక కృత్రిమ నిరసన అని చెప్పి మాట్లాడుతున్నారు. ఏం ఆశిస్తున్నావు, ఏం జరుగుతుంది పార్లమెంట్లో? ధర్మేంద్ర ప్రధాన్ గారి మీద చర్య తీసుకుంటారా? విద్యా వ్యవస్థలో జవాబుదారితనాన్ని తీసుకొచ్చే ప్రయత్నం ఏమైనా చేస్తారా? ఏం చెప్తారు? అందరూ కూడా ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులకు, మన హెచ్ఎంటీవీ ప్రేక్షకులకు మీ అందరూ కూడా నమస్కారం అండి. నమస్తే సార్. ఇప్పుడు పార్లమెంటు 20వ తారీఖు నుంచి ప్రారంభమైన సందర్భంలో మరి సిజేపీ పార్టీ చెలో పార్లమెంట్ ఇవ్వడం, ఉద్రిక్తలు, దాని తర్వాత నిన్న మరి ఒక ప్రతిపక్ష నాయకునిగా ధర్నా చేయడం అనేది ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా చేయడం అనేది ప్రతి ఒక్క వ్యక్తికి సంబంధించినటువంటి హక్కు. జనరల్ గా రాజకీయ పార్టీలు తమ ఎజెండాను పబ్లిక్ గానే డిక్లేర్ చేసి నిరసన కార్యక్రమాలు చేపడతారు. కానీ నిన్న జరిగినటువంటి ఏది ధర్నా కార్యక్రమం ఏదైతుందో మరి ప్రధానమంత్రి నివాసం వద్ద, అంటే అత్యంత సున్నితమైనటువంటి ఒక ప్రదేశం కావచ్చు, అది ప్రధానమంత్రి ఈ రోజు నరేంద్ర మోడీ గారు కావచ్చు, భవిష్యత్ గతంలో పనిచేసినటువంటి ప్రధానులు కావచ్చు, ఎవరైనా ఆ ప్రాంతం ఒక సున్నితమైనటువంటి ప్రాంతం, ఇది మనందరం కూడా తెలుసు. సో ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడు లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఇంత గొప్ప చరిత్ర ఉన్నటువంటి పార్టీ హైడ్ చేసి అక్కడ పోయి నిరసన తెలియజేయాల్సిన అవసరం లేదు. సరే, ఆ నిరసన కార్యక్రమంలో దానికి సంబంధించిన అంశాల మీద కేంద్ర మంత్రి అక్కడికి వెళ్లారు, చెప్పారు, దీని మీద పార్లమెంట్ లో చర్చ చేద్దామని చెప్పారు, దీని మీద డిబేట్ చేద్దామన్నారు. ఈ యొక్క నీట్ పరీక్షల ఇక్కడే ఒక్క మాట శ్రీవర్ధన్ రెడ్డి గారు, చర్చ అంటే మనకి ఏం జరుగుతుందంటే, ఒకటి 60 ఏళ్ళు కాంగ్రెస్ పరిపాలించింది, లేదు ఒక 17-18 ఏళ్ళు బీజేపీ పరిపాలించింది, లాస్ట్ 12 ఏళ్ళ నుంచి మీరు పరిపాలిస్తూ ఉన్నారు. చర్చ అనగానే బీజేపీ చేస్తున్నది ఏంటంటే, మీ హయాంలో ఎన్ని లీకులు జరిగినాయి, ఇప్పుడు 152 లీకులు అయినాయి కాబట్టి మీ 60 ఏళ్లలో ఒక 1000 పేపర్లు లీక్ అయినాయి. ఇది కాదు సార్ సమాజం కోరుకుంటున్నది. ఇప్పుడు లీకులు కాకుండా ఉండడానికి జవాబుదారీతనాన్ని ఎలా ఫిక్స్ చేస్తారు? అదే దాని కొరకే మనం 2024లో కూడా ఈ యొక్క నీట్ పేపర్ లీకేజ్ సంబంధించిన అంశం వచ్చినప్పుడు సిబిఐ ఎంక్వైరీ జరిగిన తర్వాత అంతకన్నా ముందు ఏదైతే లీకేజీలకు వ్యవహారానికి ఒక కఠినమైనటువంటి శిక్షలు లేనటువంటి సందర్భంలో కూడా దాన్ని చట్ట సవరణ 2024 చేయడం జరిగింది. సో నిన్న కూడా జరిగినటువంటి ఈ నీట్ పేపర్ యొక్క లీకేజ్ లో నిజంగా కూడా దేశంలో చాలా మంది విద్యార్థుల కళ, తల్లిదండ్రుల కళ, తమ పిల్లలు డాక్టర్లు కావాలి, దేశం భవిష్యత్తు కోసం తమ భవిష్యత్తు బాగుండాలి, దేశ భవిష్యత్తు బాగుండాలి అనే ఒక లక్ష్యంతో అనేక మంది కళలతోటి అనేక సంవత్సరాల నుంచి ప్రారంభం చేస్తారు. ఏదో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కాదు, వాళ్ళు 6th నుంచి ప్రారంభం చేసినటువంటి విద్యను మనం చూస్తున్నాం. ఒక ఆలోచనతో వస్తున్నటువంటి క్రమం మనం చూస్తున్నాం. దీంట్లో వాస్తవంగా జరిగిన దాంట్లో 2026 నీట్ పేపర్ యొక్క లీకేజ్ జరిగినప్పుడు వెంటనే దీనికి సంబంధించినటువంటి చర్యలు చేపట్టారు. 18 మందిని అరెస్ట్ చేశారు. వాళ్ళందరి మీద చర్యలు తీసుకుంటుంది సిబిఐ యొక్క. శ్రీవర్ధన్ గారు, మీరు చెప్తున్నట్టు 6వ తరగతి నుంచి కాకపోయినా ఒక మాట మీకే చెప్తున్నా కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి. ఒక్క నిమిషం నరసింహ గారు మీకు ఇస్తాను. 21 రోజుల నుంచి నరసింహ గారు మీకు ఇస్తాను సార్, ఒక్క నిమిషం ఓపిక పట్టండి ప్లీజ్. శ్రీవర్ధన్ గారు, నా ప్రశ్న ఏంటంటే, ఒక్క మాట శ్రీవర్ధన్ గారు, ఇప్పుడు మీరు చెప్పినట్టు 6వ తరగతి నుంచి కాకపోయినా 8వ తరగతి నుంచి ప్రిపేర్ అవుతున్నారు పిల్లలు అనుకున్నా 23 లక్షల మంది రాస్తున్నారు. 10 లక్షల మంది నెలకి సంవత్సరానికి ₹1,00,000 ఖర్చు పెట్టారని 5 లక్షల కోట్లు అవుతుంది సార్ డబ్బులు. మీరు లెక్క నేను ఎడ్యుకేషన్ లైన్ లో ఉన్నా కాబట్టి నేను విషయం చెప్తున్నా. చెప్పండి. పేరెంట్స్ యొక్క కళ
ఈ రోజు ఏంటంటే ఎక్స్ట్రాగా ఇవాళ నీట్ ఎగ్జామ్ పోవాలన్నా ఎంసెట్ ఎగ్జామ్ పోవాలన్నా అనే అంటే చర్చలు పెట్టుకొని నారాయణ శ్రీ చైతన్య దాంట్లోకి పోతున్న సందర్భం మనం చూస్తున్నాం. నేనేమంటున్నానంటే ఇది ప్రతి విద్యార్థి యొక్క కళ, తల్లిదండ్రుల కళ. దీన్ని సమర్థవంతంగా నిర్వహించాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వాలది. ఇది దీంట్లో ఎక్కడ లేదు. అందుకోసమే ఎన్టీఏను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని మనం దాన్ని స్థాపించి దాని ద్వారా ఈ యొక్క ఎగ్జామినేషన్ సిస్టాన్ని స్ట్రీమ్ లైన్ చేయాలి అనేది అనేక మంది విద్యావంతులతోటి, అనేక మంది మేధావులతోటి చర్చతోటి మనం చేసుకుంటూ వచ్చాం. ఇదే ఈ రోజు జేఈ మెయిన్స్ సంబంధించిన జేఈ పేపర్స్ కూడా ఐఐటీలు నిర్వహిస్తా ఉన్నాయి. సో ఐఐటీలు నిర్వహించేటప్పుడు అక్కడైతే ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే ఒక విద్యార్థుల యొక్క ఆశలు, తల్లిదండ్రుల ఆశలను ఇవాళ సమాజంలో ఉన్నటువంటి కొన్ని విద్రోహ శక్తులు దాన్ని సొమ్ము చేసుకోవడం కోసం జరిగినటువంటి వ్యవహారం. సో మొన్నటి జరిగిన దాంట్లో కూడా కంచె చైన్ వేసినట్టుగా, అంటే ఒక హ్యూమన్ గా ఒక మనిషి ఆయన ఒక స్వార్థంతో చేసినట్టు వ్యవహారం కారణంగా ఇంతమంది విద్యార్థుల యొక్క భవిష్యత్తును మరి ఆందోళన చేసినట్టు పరిస్థితి కాదు సార్. నాకు మీరు శ్రీవర్ధన్ రెడ్డి గారు దయచేసి ఇక్కడ నా ప్రశ్న, పార్లమెంటులో చర్చ అంటే కాంగ్రెస్ సేవలు ఇంతకన్నా ఎక్కువ లీకులైన మీరు రాజీనామాలు చేశారు, ఇది కాకుండా జవాబుదారితనాన్ని మీరు చెప్పారు. మీరు చెప్పిన పరీక్షలకి పిల్లలు ఎంత కష్టపడుతున్నారో నాకంటే మీకే ఎక్కువ తెలుసు, అంగీకరిస్తా. కానీ 2024లో లీక్ అయితే, అదే విద్యా మంత్రి ఆధ్వర్యంలో 2026లో కూడా లీక్ అయితే ఏమాత్రం జవాబుదారితనం లేకుండా నిరసన, కృత్రిమ నిరసన అంటే ఏం అర్థం చేసుకోవాలి సార్? సార్ ఇప్పుడు దీన్ని కృత్రిమ నిరసన అనేది ఒక 2-3 విషయాలు మీరు దీంట్లో గమనించాలి. మీరు ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఈ రోజు రాజస్థాన్ లో జరిగిన లీకేజీల గురించి నేను డిస్కషన్ చేస్తలేను. ఇవాళ తెలంగాణలో కూడా మీ అందరూ కూడా తెలుసు, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రూప్ 1 కు సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ లో అనేక రకాలైన ఆరోపణలు వచ్చినాయి. దీనిలో జరిగిన అవినీతి మీద వచ్చింది, కోర్టుకు పోయారు. అనేక మంది, వేలాది మంది విద్యార్థులు, నిరుద్యోగులు దీని మీద ఆందోళన చేశారు. సరే, ప్రభుత్వం కోర్టులకు వెళ్ళిండ్రు, వాళ్ళు సుప్రీంకోర్టు వరకు పోయారు. ప్రజాస్వామ్యంలో తెలపాల్సినటువంటి నిరసనలో కూడా తెలంగాణలో జరిగినటువంటి అంశం రైట్ సార్. ఇప్పుడు చర్చ కాంగ్రెస్ బీజేపీ కాదు సార్, మీరు అధికారులు ఉన్నారు, జాతీయ స్థాయిలో పరీక్ష లీక్ అవుతుంది, దాని మీద మాట్లాడుతున్నారు. ఎస్ సార్, నేను అదే చెప్తున్నా. విషయం ఏంటంటే దీనికి సంబంధించినటువంటి డిబేట్ ఏదైతే ఉందో దానికి అక్కడ కూడా మీ సూచనలు, ప్రతిపక్ష పార్టీలుగా మీ సూచనలు పరిగణలోకి తీసుకుందాం. దీన్ని పరిష్కారం ఏం చేద్దామని చెప్పేసి ఒకటి చెప్పింది సార్. రెండోది, నేనేమంటున్నా, ఈ యొక్క నిరసన కార్యక్రమం ఏదైతే ఉందో నిజంగా కాంగ్రెస్ పార్టీ, ఈ దేశంలో ప్రతిపక్ష పార్టీ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, దానికి అనేక వింగులు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఒక నీట్ ఎగ్జామ్ జరిగి ఎన్ని రోజులు జరిగింది, కాంగ్రెస్ పార్టీ ఇన్ని రోజుల నుంచి ఏం చేస్తుంది సార్? మనం అనుకోనికి డెమోక్రసీలో కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది? ఇలా కాక్రోచ్ పార్టీ ఇలా వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ దీన్ని హైజాక్ చేస్తూ ఒక రాజకీయమైన దాడిని కొనసాగించాలి. దీంట్లో నరేంద్ర మోడీ యొక్క ప్రభుత్వం నా డిబేట్ లో క్రాస్ కాకూడదు, దయచేసి ఒక్క నిమిషం ఓపిక పట్టండి. నరసింహ గారు దిస్ ఇస్ నాట్ ఫెయిర్. ఒక్క నిమిషం ఓపిక పట్టండి. నరసింహ గారు ఒక్క నిమిషం ఓపిక పట్టండి ప్లీజ్, నేను మీకు ఇస్తాను టైము, కొంచెం ఓపిక పట్టండి. నేనేమంటున్నా, జరిగినటువంటి సంఘటన ఏదైతుందో ఇది నిజమా, నీది కరెక్టా? ఇవాళ ప్రధానమంత్రి ఇంటి ముందు పోయి ధర్నా. సార్ ఇది నా ప్రశ్న శ్రీవర్ధన్ గారు 10 ఏళ్లలో మీ హయాంలో 152 జాతీయ స్థాయిలో నిర్వహించే పరీక్షల్లో 152 లీక్ అయినాయి అని చెప్తా ఉన్నారు. లీక్ అయినాయి అనేక పరీక్షలు. వినండి సార్, ఒక్క నిమిషం వినండి సార్. ఒక్క కేసులోనే శిక్ష పడిందని ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అడుగుతున్నారు, సమాధానం చెప్పండి. 2004 వరకు దేశంలో ఇలాంటి లీకేజీలు చేసిన దాంట్లో మనం గతంలో కూడా చూసాం. ఇక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ ఇంటర్మీడియట్ ఎగ్జామ్ వాల్యుయేషన్ లో ఒకవేళ జరిగిన తప్పులు ఏవైతే ఉన్నాయో దాంట్లో కొంతమంది విద్యార్థులు చనిపోయినటువంటి అదే కంటిన్యూ అవుతుందంటున్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ ఏం చేసింది అలాగే మేము చేస్తున్నాం అంటున్నారు. వినండి శ్రీనివాస్ సార్, నేను ఏమంటున్నానంటే అప్పుడు ఏదైతే లీకేజీలకు ఒక చట్టమైనటువంటి శిక్ష పడేటటువంటి శిక్షణ లేవు కాబట్టి 2024లో దానికి సంబంధించిన ఒక చట్టాన్ని సవరణ చేసి శిక్షించేటటువంటి ఒక చట్టాన్ని తీసుకుని వచ్చారు. 2024లో నీట్ లీక్ అయింది, వాళ్ళకి శిక్షలు పడ్డాయని చెప్పండి. ఎస్ పడ్డాయి సార్, మీరు చేయండి, పడ్డవి. రెండోది, నేనేమంటున్నాను, నిన్న జరిగినటువంటి డిబేట్ వ్యవహారంలో ఈ రోజు ముఖ్యమంత్రి గారు స్వయంగా ముఖ్యమంత్రి గారు నిరసన తెలియజేస్తారు. ఇవాళ రామచంద్రరావు గారు
ఇక్కడ నిరసనలు శాంతియుతంగా తెలియజేస్తే Okay. తీసుకుపోయి పోలీస్ స్టేషన్ రైట్, దేశంలో అంతా ఇక్కడ ఎవరు అధికారులు ఉంటే వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు సార్. మళ్ళీ వస్తాను సార్. పోలీసు వ్యవస్థ శ్రీవర్ధన్ గారు మళ్ళీ వస్తాను. ఒకసారి కాంగ్రెస్ పార్టీ శ్రీవర్ధన్ రెడ్డి గారు మళ్ళీ వస్తాను. మళ్ళీ వస్తాను సార్. మీకు నరసింహ గారు ఇప్పుడు చెప్పండి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరైతే ఈ కాక్రోచ్ పార్టీ ప్రారంభం కావడానికి కారకులయ్యారో, చీడ పురుగులు గొంగళి పురుగులు అన్న భాష మాట్లాడి, అదే సిజేఐ ఈరోజు మళ్ళా రాజకీయ విమర్శ కాదు, ఆయన తీర్పుల మీద ఆయనకి దురుద్దేశాలు ఆపాదించట్లేదు, కానీ ఆయన ఈ అంశం మీద కోర్టుకు వెళ్తే ఆ వీడియోలు చూసే ఓపిక నాకు లేదు, నా టైం వేస్ట్ చేయొద్దు, పిల్లల మీద దాడి జరిగింది, మీరు దయచేసి ఆ వీడియోలు చూడండి, ఉద్దేశపూర్వకంగా పిల్లల్ని కిరాతకంగా కొట్టారన్న వీడియో చూడటానికి కూడా సిజేఐకి టైం లేదు, నా టైం వేస్ట్ చేయొద్దని మాట్లాడుతున్న పరిస్థితి. అదే మళ్ళీ ఢిల్లీ హైకోర్టులో వాళ్ళు డ్రామాలు ఆడారని మీరు ఎట్లా చెప్తారని పోలీసుల్ని ఢిల్లీ హైకోర్టు ప్రశ్నిస్తుంది. న్యాయ వ్యవస్థలో ఈ గందరగోళం ఏంటి? ప్రభుత్వాన్ని నిజంగా ఇప్పుడు సోనం వాగ్చుక్ ఒక లేఖ రాశారు సార్, ఒక అర్థవంతమైన చర్చ జరగాలి, జవాబుదారీతనాన్ని ఫిక్స్ చేసే చర్చ జరగాలి పార్లమెంట్లో, విద్యార్థుల మీద కేసులు పెట్టకూడదు, ప్రాణాలు కోల్పోయిన ఆత్మహత్యలు చేసుకున్న పిల్లల కుటుంబాలకి నష్టపరిహారం ఇవ్వాలి. దాంతో కాంగ్రెస్ ఏకీపిస్తుందా? సరే, హెచ్ఎంటీవీ ప్యానల్లో వచ్చిన మిత్రులకు అందరికీ మరియు హెచ్ఎంటీవీ ప్రేక్షకులకు అందరికి కూడా నీట్ ఎగ్జామ్ మీద ఈరోజు దేశంలో జరుగుతున్నటువంటి హెచ్ఎంటీవీ వారు చర్చ పెట్టడం చాలా శుభ సందర్భం. ఎందుకంటే ప్రజలకు నిజానిజాలు తెలియాలి. వాస్తవంగా ఏలంగా శ్రీవర్ధన్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఈరోజు సుప్రీంకోర్టు ఉన్నత న్యాయస్థానం ఈరోజు దేశంలో ప్రతి ఒక్కరు కూడా జరిగినటువంటి లాఠీ చార్జ్ కానీ బాసవాయి కానీ ఏ విధంగా చితకబాది విద్యార్థుల కాళ్ళు ఇరిగాయి, కొంతమందికి వీపులు పగిలిపోయాయి. మానవత్వంతో ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేస్తే నిజంగా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం తప్పు చేసినప్పుడు తప్పు ఒప్పుకొని దాన్ని సరి చేసింటే ఇంత దూరం వచ్చేది కాదు కదా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. ఎందుకంటే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉన్నటువంటి ప్రధానమంత్రి గారు ఇంత విద్యార్థులు 20 మంది ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఒక సూచాసాయిగా చెప్తున్నాడు ఆయన, మేము నీట్ ఎగ్జామ్ లీక్ అయితేనే వాళ్ళని శిక్షించినాం 18 మందిని, వాళ్ళు వెంటనే మళ్ళీ ఎగ్జామ్ పెట్టడానికి రీకనెక్ట్ చేసినామంటే ఆ రీకనెక్ట్ చేయడం వల్లనే 20 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం, మళ్ళీ వాళ్ళ ప్రాణాలు తెచ్చిస్తారా అని చెప్పి నేను బీజేపీ ప్రభుత్వం ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి పెద్దలను అడుగుతున్నాను. ఎందుకంటే మీకు ఒక మానవత్వంతో ఆలోచించి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇలాంటి రైల్వే మినిస్టర్ పైన పవన్ కుమార్ బల్స్ అనే అతని పైన ఆరోపణలు వచ్చే వెంటనే రాజీనామా చేయించడం జరిగింది. ఎన్నో కోకలలు ఎందుకు ఆంధ్రప్రదేశ్ లో ఉమ్మడి రాష్ట్రంలో నేదురుమల్లి జనార్దన్ రెడ్డి పైన ఇదే విధంగా ఎంబీబీఎస్ సీట్లలో కానీ మెడికల్ కాలేజీల పైన ఆరోపణలు వస్తే నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు రాజీనామా చేయడం జరిగింది. కానీ ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా ఈ ఒక సుమోటోగా కేసు తీసుకొని కేంద్ర ప్రభుత్వానికి సూచన చేయాల్సింది. ఇప్పుడు చెప్తున్నారు మేము చర్చలు జరుపుతాము, మీరు రాండి అని 21 రోజుల నుంచి దీక్ష చేస్తున్నప్పుడు ఎందుకు ప్రధానమంత్రి గాని కేంద్ర మంత్రి ఉంటే విద్యాశాఖ మంత్రి కానీ వారి బృందం కానీ లేదంటే బీజేపీ పార్టీ కానీ ఎందుకో ఈ విధంగా చర్చ జరపలేదని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. అదే విధంగా ఈరోజు ప్రధానమంత్రి ఇంటి దగ్గర నివాసం దగ్గర ధర్నా చేశారని చెప్పి ఇలాగ మిత్రులు మాట్లాడడం జరిగింది. ప్రధానమంత్రి అనే వ్యక్తి పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు, పబ్లిక్ సర్వెంట్, ప్రజలకు సమానం చెప్పాల్సిన వ్యక్తి ప్రధానమంత్రి. మళ్ళీ ఎక్కడ న్యాయం జరిగినప్పుడు ఏం చేస్తారు? నిర్భయ కాదు సార్, నిర్భయ సంఘటన ప్రధానమంత్రి ఇంటి దగ్గర నిరసన తెలియడం అనేది వాస్తవంగా అది ప్రభుత్వం స్పందించకపోవడంతో ఇటువంటి విద్యార్థుల పైన యువత పైన జరిగిన దాడిని చూడలేక రాహుల్ గాంధీ గారు ఒక ఆవేశంతో ప్రియాంక గాంధీ గారు ఎంపీలందరూ కూడా ప్రధానమంత్రి ఇంటి దగ్గరికి ధర్నాకు చేరుకోవడం జరిగింది. శాంతియుతంగా ధర్నా చేశాం, ఎక్కడ కూడా దాడి చేయడం లేదు. ఈరోజు బీజేపీ వాళ్ళు ఒక ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు సమాధానం చెప్పకుండా ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యాలయం పైన దాడి చేశారండి. ఈరోజు ఆంధ్రరత్న భవన్ పైన దాడి చేస్తే యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిని ఖాళీ చేయడం జరిగింది. ఇదేమన్నా మన హింసాత్మకమైన దాడులు చేయడమా? ఒక కేంద్ర ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు సమాధానం చెప్పాలి, ప్రజలకు మీరు ఏ విధంగా ఏం చేస్తున్నారని చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. అలా చేయకుండా పార్టీల పైన దాడి చేయడం ఏంది, పార్టీ కార్యాలయాల పైన దాడి చేయడం ఏంది? రైట్ అండి. సరే, మీ దాడులు ఏమన్నా కానివ్వండి సార్, నా పాయింట్ ఒకటే, ఇప్పుడు ప్రధానిగా మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు కూడా నిర్భయ సంఘటన మీద ఆయన ఇంటి దగ్గరికి కూడా బీజేపీ నాయకులు నిర్భయకు వ్యతిరేకంగా సంఘటనకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళంతా వెళ్ళారు. మన్మోహన్ సింగ్ గారు బయటకు వచ్చి మాట్లాడారని కూడా చెప్తారు. సరే, ఇది కొత్త కాదు అలాంటివి జరగటం. బట్ మళ్ళీ వస్తాను సార్ మీ దగ్గరికి ఒకసారి. మల్లయాదవ్ గారు, ప్రజాస్వామ్యంలో ఎవరైనా నిరసన చేసే హక్కు ఉంది, రాజ్యాంగం ప్రకారము మన స్వేచ్ఛ హక్కు ఉంది, 19 ఆర్టికల్ ప్రకారము ఎవరైనా మన పోరాటం చేయొచ్చు, మాట్లాడచ్చు, నిరసన తెలియజేయచ్చు. రైట్ సార్. కానీ ఆ నిరసన అడ్డుకుంటాము,
ప్రజాస్వామ్యబద్ధంగా విరుద్ధంగా మేము లాఠీ చార్జ్ చేస్తాము, మేము జైల్లో పెడతామంటే ఈ ప్రజాస్వామ్యంలో చూస్తే ఓకే మళ్ళీ వస్తాను సార్ నరసింహ గారు మళ్ళీ వస్తాను. ఒకసారి మల్ల యాదవ్ గారు, దేశంలో ఒక పెద్ద సంఘటన ఇంత గందరగోళం జరుగుతూ ఉంది. తెలంగాణ ఉద్యమం అప్పుడు టీఆర్ఎస్ ఒక మాట చెప్పేది, ఉద్యమానికి సంబంధించిన అంశాలు తప్ప వేరే వాటి మీద మేము స్పందించమని. ఆ దశ దాటిపోయింది, తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది, మీరు 10 ఏళ్ళు రూల్ చేశారు. ఇవాళ ఇంత కీలకమైన అంశం వస్తున్నప్పుడు దీని మీద కనీసం బీఆర్ఎస్ నాయకులు నోరు మెదపట్ల, రైటో రాంగో తప్పో ఒప్పో ఏం జరిగింది. ఇప్పుడు కొన్ని లక్షల మంది ఢిల్లీలో నిరసనలో పాల్గొంటున్నారు. ఒక పర్యావరణవేత్త 23 రోజులుగా దీక్ష చేస్తూ ఉన్నాడు. అంటే మీకు పట్టదా సార్ తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం గొడవ తప్పితే దేశంలో ఏం జరుగుతుంది? అందులో తెలంగాణ పిల్లలు దాదాపు 1,00,000 మంది ఉంటారు. ఈ పరీక్ష రాసేవాళ్ళు 70-80 లక్ష మంది దాకా ఉంటారు. వాళ్ళల్లో అనేక మంది ఫస్ట్ సారి బాగా రాసి రెండోసారికి టెన్షన్ పడి నష్టపోయిన పిల్లలు నేను ఇవాళ 3-4 మాట్లాడాను. వాళ్ళు దీనిలో మాట్లాడటానికి కూడా ఇష్టపడలే. అయిపోయింది సార్, మేము నష్టపోయాం, మళ్ళీ లాంగ్ టర్మ్ కోచింగ్ చేరుతున్నాం అని చెప్తూ ఉన్నారు. ఫస్ట్ సారి బాగా రాసావు సార్, రెండోసారి టెన్షన్ పడ్డామని ఖమ్మంలో ఒక ఆడపిల్లతో మాట్లాడాను, తెనాలి నుంచి ఇంకొక అమ్మాయితో కూడా మాట్లాడాను. అంటే ఎందుకో పార్టీలు కేవలం వాళ్ళ రాజకీయ అంశాలతో ముడిపడ్డ అంశాలు తప్ప వేరే వాటి మీద స్పందించరు. బీఆర్ఎస్ పార్టీ స్టాండ్ ఏంటి సార్ దీని మీద? మల్ల యాదవ్ గారు సార్ మ్యూట్లో ఉన్నట్టు అన్మ్యూట్ చేసి మాట్లాడండి. మల్ల యాదవ్ గారు యా సార్ మాట్లాడండి, మ్యూట్లో ఉన్నారు సార్, ఒకసారి అన్మ్యూట్ చేసి మాట్లాడండి. చెప్పండి సార్. విద్యార్థులు కూడా మా దాంట్లో భాగమే కదా, మా కుటుంబ సభ్యులు, పార్టీ సానుభూతి పట్ల పిల్లలే కదా. కాబట్టి మేము వాళ్ళని నిర్లక్ష్యం చేసేది ఏం లేదు, మాకు కూడా బాధ్యత ఉంది, మేము కూడా స్పందిస్తూనే ఉన్నాం. కాకపోతే మేము స్పందించే తీరు ఢిల్లీలో వినపడాలి కాబట్టి, ఈ ఢిల్లీలో మా ప్రాతినిధ్యం లేదు కాబట్టి కొద్దిగా మీకు అది మీ చెవి దాకా రాకపోవచ్చు. కానీ మానవతావాదులుగా మేము స్పందించే తీరు స్పందిస్తున్నాం. మానవతావాదులు కాదు పార్టీగా కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ఇది అన్యాయం, ఆ మంత్రి రాజీనామా చేయాలనో లేదు ప్రభుత్వం కరెక్టే చేసింది వీళ్ళే డ్రామా ఆడుతున్నారు ఏదో ఒకటి మాట్లాడాలి కదా. హైదరాబాద్ లో మాట్లాడారో చెప్పండి. నిన్న కూడా మాట్లాడారు, లీక్ అయినప్పుడు కూడా మాట్లాడినాం సార్. నిన్న కూడా మాట్లాడారు, లీక్ అయినప్పుడు కూడా మాట్లాడారు మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు. ఓకే, మేము ఏమంటున్నామంటే ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రిగా రోడ్ల మీదకి వచ్చేసి ఆయన నియోజకవర్గంలోకి పోయి నిరసన వ్యక్తం చేశారు. ఏమని? వాళ్ళకి జరిగిన అన్యాయం గురించి కాదు, రాహుల్ గాంధీకి దెబ్బ తగిలింది, రక్తం వచ్చింది అని చెప్పేసి నిరసన వ్యక్తం చేసిండు. మరి రోజు తెలంగాణలో రక్తం ఒడుతుంది కదా. ఈ ప్రభుత్వం రోజు చాలా మంది మీద, గిరిజనుల మీద, హరిజనుల మీద, దళితుల మీద, నిన్నగాక మొన్న మహిళల మీద కూడా రక్తం ఒడ్డేటట్టు మామూలుగా లాఠీ చార్జీలు చేస్తున్నారు కదా. మరి ఎందుకు గుర్తు రావట్లే? ఆ బాధ ఎందుకు తెలియట్లే? రాహుల్ గాంధీకి తెలిసినప్పుడు బాధ ఈ బీదోళ్ల మీద మీరే చెప్పిస్తున్నారు కదా. అందులోటి రాహుల్ గాంధీ గారికి ఎప్పుడు వచ్చిందండి మేల్కోవ? ఒక జాతీయ నాయకుడు అయ్యుండి, జాతీయ ప్రధాన ప్రతిపక్షంగా జాతీయ పార్టీ అయ్యుండి, కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళు ఉద్యమం చేస్తా ఉంటే విద్యార్థులు అందులో భాగస్వామ్యం అయితే నిన్న వాళ్ళకి లాఠీ చార్జ్ జరిగితే దెబ్బలు తగిలిన తర్వాత ఇవాళ రాహుల్ గాంధీ గారికి గుర్తొచ్చింది, ప్రధానమంత్రి ఇంటి దగ్గర పోయేసి ధర్నా చేసిండు. ఇవాళ ధర్నా చేసిన రాహుల్ గాంధీ గారికి మద్దతుగా చేసిన వీళ్ళు విద్యార్థులకు మద్దతు కాదు. నేను అంటుంది సార్, రాహుల్ గాంధీ ఏం చేశాడు, కాంగ్రెస్ వాళ్ళు ఏం చేశారు నా చర్చ కాదు. మల్ల యాదవ్ గారు బాధ్యత గల రాజకీయ పార్టీలుగా మీరు ఎందుకు స్పందించారు? సరే, తెలంగాణలో పిల్లలు కూడా నష్టపోయారు, దేశవ్యాప్తంగా ఒక డిమాండ్, కాక్రోచ్ జనతా పార్టీ తీసుకోండి, మిగతా పార్టీలు పక్క పెట్టండి, వాళ్ళ రాజకీయ పార్టీ కదా, వాళ్ళకు ఉద్యమంగా స్టార్ట్ అయ్యారు, ఇంకా రాజకీయ పార్టీ కాలా, వాళ్ళు నిరసన తెలుపుతూ ఉన్నారు. దానికి మద్దతుగా ఇదిగో వాళ్ళ డిమాండ్లు ఇవి, చనిపోయిన పిల్లలకు నష్టపరిహారం ఇవ్వండి, విద్యా వ్యవస్థను బాగు చేసే ప్రయత్నం చేయండి, విద్యామంత్రి రాజీనామా వాళ్ళు కోరుతున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ వెనకాల వెళ్ళినా, అరవింద్ కేజ్రీవాల్ వెళ్ళినా, సమాజ్వాదీ పార్టీలు విద్యార్థుల డిమాండ్లకు వీళ్ళు మద్దతు తెలుపుతున్నారు తప్ప మా పార్టీ పిలుపు మేరకే మేము తల్లిదండ్రులతోని రౌండ్ టేబుల్ సమావేశాలు కూడా నిర్వహించినామండి మా నియోజకవర్గంలో. రేపు కూడా ఒక సమావేశం ఉంది 3 గంటలకి. మేము విద్యార్థుల పట్ల అంకిత భావంతోనే జరిగిన అన్యాయాన్ని పూడ్చడానికి, ప్రత్యామ్నాయ మార్గాల కోసం బీజేపీ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి మా స్థాయిలో మేము నియోజకవర్గాలలో అక్కడక్కడ కేటీఆర్ గారి పిలుపు మేరకు చేస్తూనే ఉన్నాం. కేంద్రాన్ని ఏం డిమాండ్ చేస్తున్నారో చెప్పండి. తప్పకుండా ఈ రోజు విద్యార్థులు ఏదైతే డిమాండ్ చేస్తున్నారో ఆ డిమాండ్లను అంగీకరించాలి, జరిగిన నష్టాన్ని పూడ్చాలి.
కాబట్టి వాళ్ళు చేస్తున్న సమంజసమైన కోరికల్ని పిలిచి మాట్లాడాలా. మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకుండా ఇది నియంతృత్వం మాదిరిగా ప్రజాస్వామ్యంలో ఈ లాఠీ చార్జీలు చేసి దోషులుగా నిలబెట్టి వాళ్ళ మీదనే మళ్ళీ వేరే రంగు పులిమే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇందులో తీవ్రవాదులుగా ముద్ర వేసి జఫూట్లుగా మీడియా సోషల్ మీడియాతో వైరల్ చేస్తా ఉన్నారు. దీన్ని పక్కదో పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు చేసిన తప్పుని కప్పిపుచ్చుకోవడానికి ఈ రోజు విద్యార్థులు చేస్తున్న ఉద్యమాన్ని పక్కదో పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఇది దుర్మార్గం. వాళ్ళు తప్పు చేశారనే విషయాన్ని అంగీకరించి జరిగిన దాన్ని సవరించుకోవడానికి ఏం చేయాలో ఆలోచించాల్సిన బాధ్యత ఈ రోజు ప్రభుత్వం మీద ఉంది, కేంద్ర ప్రభుత్వం మీద, భారతీయ జనతా పార్టీ మీద. కాబట్టి ఆ విషయంగా ఆలోచించాలి. రైట్ సార్, మళ్ళీ వస్తాను సార్ మీ దగ్గర. వెల్కమ్ బ్యాక్ టు బిగ్ డిబేట్. ఎస్ రామారావు గారు, దేశవ్యాప్తంగా ఒక 2 నెలల నుంచి ఒక గందరగోళం నడుస్తూ ఉంది. సరే, మిగతా అంశాలు పక్కకు పెడితే నీటి గురించి సిజేపీ అదే. రామారావు గారు వినపడుతుందా వాయిస్? సిజేపీ ధర్నా వల్లే కాంగ్రెస్ పార్టీ నాయకులు కాదు. వినండి సార్ ఒక్క నిమిషం క్వశ్చన్ అడిగినవ్వండి సార్. రామారావు గారు, దేశంలో ఇంత పెద్ద ఉద్యమం జరుగుతూ ఉంది, పిల్లలు లక్షల మంది రోడ్ల మీదకి వచ్చి తన్నులు తింటా ఉన్నారు. ఒక కాంగ్రెస్ పార్టీ కాదు, బీజేపీ కాదు, తెలుగుదేశం అంటే అంతకంటే కాదు, సోనం వాంగ్చుక్ అనే ఒక పర్యావరణవేత్త 23 రోజులుగా దీక్ష చేస్తూ ఉన్నాడు విద్యార్థులకు మద్దతుగా. ఎందుకని వైసీపీ నాయకులకి గొంతు పెగలట్లేదు? ఎందుకు ఢిల్లీ వెళ్ళి వాళ్ళకి మద్దతు తెలపకూడదు? ఎందుకు కనీసం ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని అసలు నోరెత్తి మాట్లాడిన పాపం? ఎంతసేపు రాష్ట్రంలో రాజకీయం, తెలుగుదేశం ఈ గొడవ, వాళ్ళు ఎలాగో మాట్లాడరు, కూటమిలో ఉన్నారు. వైసీపీకి ఎందుకు మాట్లాడకూడదు సార్? ఎందుకు దీనికి మద్దతుగా నిలబడకూడదు? ఏంటి అసలు మీ స్టాండ్ ఏంటి? ఈ పరీక్ష పదే పరీక్ష పేపర్ లీక్ అవుతా ఉన్నాయి, ఎవరికి జవాబుదారితనం లేదు, ఎవరి మీద శిక్షలు పడవు, ఎందుకు పట్టించుకోరు ఇలాంటి అంశాలు? నమస్కారం అండి, చెప్పండి. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఈ అంశం మీద చాలా విచారం వ్యక్తం చేసినట్టు పరిస్థితి ఉంది. ఆయన నిశ్చితంగా పరిశీలించే ఈ యొక్క కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించినటువంటి అంశంలో గతంలో ఒక మీడియా సమావేశంలో కూడా నేను కూడా కాక్రోచ్ నే అనేటువంటి దాని ద్వారా సంఘీభావం వ్యక్తం చేశారు. ఏది ఏమైనా సరే ఈ యొక్క నీట్ ప్రశ్నాపత్రం లీకేజ్ వ్యవహారం అనేది చాలా ఈ యొక్క కేంద్ర ప్రభుత్వానికి అప్రతిష్ట కలిగించినటువంటి అంశం. దాన్ని ఖచ్చితంగా సంబంధిత మంత్రి ఈ రోజు వరకు కూడా సమాధానం చెప్పినటువంటి పరిస్థితుల్లో వాళ్ళు చేసినటువంటి ధర్నాకి రాహుల్ గాంధీ గారు కూడా మద్దతుగా నిలిచారు. ఇది ప్రజలందరూ కూడా చాలా ముక్త కంఠంతో సమర్థిస్తున్నటువంటి వైఖరి. నేను మీరేం చేస్తున్నారని అడుగుతున్నాను సార్. కాదు సార్, మీరు చెప్పారు ఇది కేంద్రానికి ప్రతిష్టకి మచ్చ పక్క పెట్టండి. 22 లక్షల మంది పిల్లల జీవితాలు, ఒక్కొక్కళ్ళు సంవత్సరానికి కనీసం ₹1,00,000 ఖర్చు పెడుతున్నారు 8వ తరగతి నుంచి. ప్రతి కుటుంబం 4-5 లక్షలు ఖర్చు పెట్టి నీట్ సీరియస్గా ప్రిపేర్ అయ్యేవాళ్ళు 23 లక్షలు, కనీసం 10 లక్షల మంది అన్నా సీరియస్గా ప్రిపేర్ అవుతారు. యావరేజ్గా చూసుకుంటే సంవత్సరానికి 5 లక్షల కోట్లు పిల్లల తల్లిదండ్రులు ఈ ఒక్క పరీక్ష మీద ఖర్చు పెడతా ఉన్నారు. యావరేజ్గా నేను చెప్తుంది, ఇంకా సంవత్సరం 2 లక్షలు ఖర్చు పెడుతున్న వాళ్ళు ఉన్నారు. ఇంతమందికి పదే 2024లో లీక్ అయింది, 26లో లీక్ అయింది. సిబిఎస్ఈ పరీక్షలకి ఆన్లైన్ ఎవాల్యుయేషన్ అని చెప్పి దానిలో గందరగోళం సృష్టించి అక్కడ కొంతమంది ప్రాణాలు కోల్పోయారు. ఇంత జరుగుతూ ఉంటే మా నాయకుడు సంఘీభావం తెలిపాడు, మా నాయకుడు కాక్రోచ్ అన్నాడు. కాదు కదా, మీ డిమాండ్ ఏంటి? ఎందుకు వైసీపీ వాళ్ళు ఒక్కరు కూడా బయటికి రాలేదు? ఒక్క నిమిషం సార్, నరసింహ గారు ఆగండి ప్లీజ్, చెప్పండి. రామారావు గారు, ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఖచ్చితంగా విద్యార్థుల పక్షమేనండి, అందులో ఏమాత్రం అనుమానం లేనటువంటి అంశం. అయితే ఇది జాతీయ స్థాయిలో జరిగినటువంటి అంశం కాబట్టి జాతీయ పార్టీలు మరియు అక్కడ ఢిల్లీలో పార్టీలు స్పందిస్తున్నటువంటి అంశం ఉంది. ఆయన కూడా కొన్ని పార్టీలు సక్రమంగా లేనటువంటి పరిస్థితుల్లోనే కొన్ని పక్షాలు సక్రమంగా లేవని కాక్రోచ్ జనతా పార్టీ అంటే ఉద్యమ సంస్థకు ఏర్పడినటువంటి వీళ్ళు ఆ విద్యార్థి ఉద్యమాలకు శ్రీకారం చుట్టడం శుభపరిణామం. దేశంలో రాజకీయాలకు ఈ యొక్క ఉద్యమము ఒక దిక్సూచిగా ఉండేటువంటి పరిస్థితి ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఈ యొక్క విద్యార్థి ఉద్యమానికి ఖచ్చితంగా సంఘీభావంగానే నిలుస్తుందండి. అయితే ఇది జాతీయ స్థాయిలో ఉద్యమం కావడంతో మనకు వైఎస్ఆర్ అంటే ఆంధ్రప్రదేశ్ లో పిల్లలు పరీక్ష రాయలేదా? 1,00,000 మంది పైగా రాస్తారు. దేశంలో అన్ని రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్ లోనే హైయెస్ట్ కాంపిటీషన్ ఉంది. ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా పిల్లలు జరిగినటువంటి అన్యాయాన్ని పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా వాళ్ళకి మద్దతుగా సంఘీభావంగా నిలుస్తుంది. కాదు సార్, జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు చనిపోతే ఆ కుటుంబాలు ఓదార్పు యాత్ర పేరుతో 1 సంవత్సరం పాటు ఆయన తిరిగాడు. ఇవాళ పరీక్షలు రాసి ప్రాణాలు కోల్పోయిన పిల్లలు ఉన్నారు, అన్ని రాష్ట్రాల్లో ఉన్నారు. ఆ ఒత్తిడి గురైన పిల్లలు ఉన్నారు. ఒక్క పబ్లిక్ యాక్టివిటీ చెప్పండి వైసీపీ. ఆంధ్రప్రదేశ్ 1,00,000 మంది పైగా రాస్తారు ఈ పరీక్ష.
తెలంగాణలో 450 మార్కులు వస్తే సీట్ వస్తే ఆంధ్రప్రదేశ్లో 550 మార్కులు వస్తే తప్ప సీట్ రానటువంటి పరిస్థితి. కాలేజీలు తక్కువ ఉన్నాయి, పోటీ ఎక్కువ ఉంది. ఒకసారి బాగా రాసిన పిల్లలు రెండోసారి పరీక్ష అనగానే వాళ్ళ గుండె లై తప్పుతుంది, ఎలా రాస్తామో ఆ టెన్షన్కి గురవుతారు. 5 ఏళ్ల ప్రిపరేషన్ అది. దానికి ఏదో మేము మద్దతు తెలుపుతున్నాం, సంఘీభావం తెలుపుతున్నాం కాకుండా గట్టి డిమాండ్ లేదు, పరిష్కారం సూచించే ప్రయత్నం ఏమి కనపడుతున్నట్టయితే నాకు లేదు సార్. ఎవరుంటే చెప్పండి రామారావు గారు. ఈ అంశాలు ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా దీంతో కేంద్ర ప్రభుత్వం యొక్క వైఖరిని ఖచ్చితంగా ప్రశ్నించేటువంటి అంశం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబడుతుందండి. అట్లాగే ఎన్డీఏ ప్రభుత్వం యొక్క అక్రమాలు అకృత్యాలన్నింటినీ కూడా ఇప్పటికే అనేక సందర్భాలు నిలదీస్తున్నాం. ఏ రాజకీయ పక్షం కూడా కలిసి రాకపోయినా ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ భిన్నమైనటువంటి రాజకీయ పరిస్థితులు, ఇది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశం కాబట్టి ఈ రోజు జరిగినటువంటి ఢిల్లీలో జరిగినటువంటి జంతర్ మంతర్ జరిగినటువంటి ఆ యొక్క ధర్నా కూడా ఖచ్చితంగా మేమైతే మాత్రం ఆహ్వానిస్తున్నాం. ఇది ఆహ్వానించదగే పరిణామంగానే పరిగణిస్తున్నాం. ఓకే సార్, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. శ్రీవర్ధన్ రెడ్డి గారు, మిమ్మల్ని కోరేది, ఇప్పుడు పార్లమెంట్లో చర్చ చేస్తామని చెప్పి కిరణ్ రిజ్జు గారు ప్రకటించారు, మరొకరు ప్రకటించారు. అదే సమయంలో అంటే రాజకీయం ఎక్కడికి వచ్చిందంటే సార్, ఒక నిర్మాణాత్మకమైన చర్చ. మీకు తేలిగ్గా ఏంటంటే కాంగ్రెస్ హయాంలో జరిగిన లోపాలు చెప్పేస్తే అయిపోద్ది, లేదు రాహుల్ గాంధీ ప్రధాని ఇంటి ముందు ధర్నాకు వచ్చాడు కాబట్టి ఈయన ఒక రాజకీయ డ్రామా ఆడాడంటే అయిపోద్ది. అంతే తప్ప ఎందుకు పదే పదే లీక్ అవుతూ ఉన్నాయి? దీనికి మీరు చట్టంలో మార్పు చేసే ఉన్నారు, ఏమన్నా దానివల్ల ఉపయోగం ఉందా? ఇప్పుడు నిన్న పరీక్ష నిర్వహించడానికి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సహాయం తీసుకొని హెలికాప్టర్లు తీసుకొచ్చి పరీక్ష పెట్టే పరిస్థితి. 2024లో లీక్ అయినప్పుడు ఈ చర్చ వచ్చింది, ఆన్లైన్లో ఎందుకు పెట్టకూడదు ఈ పరీక్ష? 23 లక్షల మందికి పేపర్ ప్రింట్ చేసి ఆ పేపర్ సెంటర్ తీసుకు. జేఈ గురించి ఇందాక మీకు కూడా తెలుసు, జేఈ మెయిన్స్ నీట్గా ఎన్టీఏ కండక్ట్ చేస్తుంది. ఎన్టీఏ ప్రతిసారి దానిలో గందరగోళాలే, ఈవెన్ మెయిన్స్లో కూడా. బట్ అడ్వాన్స్ ఐఐటి క్యాంపస్లు కండక్ట్ చేస్తాను, ఒక్కసారి కూడా లీక్ వార్త రాలా, ఫుల్ ప్రూఫ్గా చేయగలుగుతున్నారు. బెస్ట్ ఎగ్జాంపుల్స్ చైనాలో ఉన్నాయి, మన దగ్గర ఉన్నాయి. వీటిని పరిగణలోకి తీసుకోకుండా కనీసం అంటే కాదు సార్, ఇప్పుడు అధికారుల మీద ఒక రోజు వాళ్ళని సస్పెండ్ చేసేస్తే అయిపోవట్లేదు సార్. అంటే ఒక తప్పు చేసేవాడికి కూడా, ధర్మేంద్ర ప్రధాన్ గారు పేపర్ అమ్ముకున్నారని ఎవరు అంట్లా, కానీ చర్యలు ఆ స్థాయిలో ఉంటాయంటే తప్పితే కింద భయం ఉండే పరిస్థితి లేదు. దానికి కోరుతూ ఉన్నారు ఈ డిమాండ్. ఇప్పటిదాకా ప్రధాని నోరు విప్పలేదు. లేదు విద్యార్థుల్ని తప్పుదోవ పట్టిస్తే, విద్యార్థులు తల్లిదండ్రులు రోడ్డు మీదకి వస్తే వాళ్ళని ఎవరు తప్పుదోవ పట్టిస్తారు సార్? ఆఖరికి ఒకటి చెప్పండి, పార్లమెంట్లో దీని మీద ఒక నిర్మాణాత్మకమైన చర్చ, జవాబుదారీతనాన్ని ఫిక్స్ చేసి ఇది జరిగితే ఈ మంత్రి పదవి పోద్ది, లేదు ఇలా జరిగితే వీళ్ళకి ఖచ్చితంగా సంవత్సరంలో శిక్షలు పడతాయి, జైళ్ళ పాలవుతారు, ఆస్తులు జప్తు అవుతాయి, ఇలాంటిది ఏదైనా మీరు చేసే అవకాశం ఉందా? నిర్మాణాత్మకమైన చర్చ జరుగుతుందని ఆశించవచ్చా? సార్ డెఫినెట్ గా దాని మీద నిన్న ప్రధానమంత్రి గారు ఎంపీల దగ్గర సమావేశంలో చాలా స్పష్టంగా చెప్పాడు. ఏమని, ఇది ఏదైతే ఇక్కడ జరిగిన నీట్ పేపర్ లీకేజ్ విషయంలో ఇది చాలా పాపం, మహాపాపం, దీని మీద చర్యలు తీసుకోవాలనే విషయాలు చెప్పారు. వినిపిస్తుంది కదండి? వినపడుతుంది సార్, చెప్పండి. దాని మీద చేద్దాము, దాని మీద నిర్మాణాత్మకమైనటువంటి మీ సూచనలు తీసుకుందాము. మనము విద్యార్థుల భవిష్యత్తును, దేశంలో జరుగుతున్నటువంటి విద్యార్థులకు భవిష్యత్తులో కూడా ఇంకా సూచనలు ఏమున్నా కూడా ఈ పరీక్షను కట్టుదిట్టంగా చేయాల్సినటువంటి వాటిని అన్నిటిని కూడా స్వీకరించి భవిష్యత్తులో జరగకుండా చేద్దామనే విషయంలో భారతీయ జనతా పార్టీ చాలా ట్రాన్స్పరెన్సీగా ఉంది. రెండోది, మనం ఈ మధ్య కాలంలో ఈ చర్చ జరుగుతున్నప్పుడు భారతదేశంలో, చైనాలో, జపాన్ లో ఇక లీకేజ్ యొక్క వ్యవహారాలు గత అనేక సంవత్సరాల నుంచి జరుగుతా ఉంది. సో చైనా మోడల్ గురించి డిస్కషన్స్ వచ్చాయి. సో చైనా మోడల్ లో కూడా ఏంటంటే ఇలాంటి ఎగ్జామ్ జరుగుతున్న సందర్భంలో దేశంలో రవాణా వ్యవస్థ అంతా కూడా ఆపేసేసి సో కట్టుదిట్టమైనటువంటి చర్యలు చేస్తా ఉన్నారు అని చెప్పేసి నిన్న మొన్న జరిగిన ఆర్టికల్లో చూసాం. సో మనం ఏమంటున్నాం అంటే ఇది ఒక ప్రతిష్టాత్మకంగా దేశంలో తల్లిదండ్రులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు దీన్ని తీసుకుంటున్నారు. సో తీసుకుంటున్నారు కాబట్టి దీంట్లో కొంతమంది దుర్మార్గులు ఏం చేస్తున్నారంటే ఒక అడ్వాంటేజ్ తీసుకొని దీన్ని ఒక రాజకీయ ఒక లాభం అంటే ఆర్థికమైనటువంటి లాభమైనటువంటి కోణంలో కోసం ప్రయత్నాలు జరుగుతున్నటువంటి వ్యవహారాలు మనం చూస్తున్నాం. సో వీటన్నిటిని కట్టడి చేయాల్సినటువంటి అవసరం ఉంది, ఫస్ట్ పాయింట్. రెండవది, దీని మీద చట్టం ఏదైతే ఉందో 2024లో ప్రివెన్సీ యాక్ట్ ఏదైతే తీసుకొచ్చారో ఎగ్జామినేషన్ సంబంధించిన చట్టం ప్రకారం వాళ్ళకి కావాల్సినటువంటి చట్టంలో ఇంకా ఏదైనా నిపుణులు నిజంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు కావచ్చు, లేకపోతే దేశంలో ఉన్న ఎవరైనా మేధావులు ఇది కాదు ఇంకా సవరణ చేయాలి, ఈ చట్టానికి పెంచాలి అన్నప్పుడు 100% దాని గురించి భారతీయ జనతా పార్టీ, కేంద్ర ప్రభుత్వం దీన్ని సపోర్ట్ చేస్తారు. అదే ఒక విషయం చెప్పాను మళ్ళీ మీరు చెప్పండి. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే
దేశంలో అనేక పార్టీల్లో ఇలా నేను మళ్ళీ దాని మీద చర్చనుకోను. రాజస్థాన్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, కర్ణాటక కావచ్చు, అనేక రాష్ట్రాల్లో జరిగిన ఆరోపణలు వచ్చినప్పుడు రాజీనామాలు ఎంతమంది చేశారు, ఏం చేశారు. ఇక్కడ వ్యవస్థలను సరిదిద్దాలన్నా వ్యక్తులకు రాజీనామా చేయాలనేది ఒక చెప్తా దానికే చెప్తాను సార్. ఒక్క నిమిషం. ఇదే ధర్మేంద్ర ప్రధాన్ గారు ఒరిస్సాలో ఏబీవీపీ నాయకుడికి ఉన్నప్పుడు ఒక 30 ఏళ్ల క్రితం, ఇవాళ మొత్తం అదే వస్తూ ఉంది. ఏబీవీపీ నాయకుడు 30 ఏళ్ల క్రితం పేపర్ లీక్ అయితే అప్పటి విద్యామంత్రి రాజీనామా చేయాలని పెద్ద ఎత్తున ఆయన ర్యాలీల్లో పాల్గొన్నాడు, ధర్నాల్లో పాల్గొన్నాడు. ఆయనకి ఆ తోపులాట్లో ఆయన కాలు కూడా విరిగిందని చెప్పి కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. బట్ ఆయన విద్యామంత్రిగా ఉన్నప్పుడు 2 సార్లు ఒకే పరీక్ష లీక్ అయితే కూడా ఆయన నైతిక బాధ్యత తీసుకోవట్లా. ఎవరిని క్వశ్చన్ చేయాలి శ్రీవర్ధన్ రెడ్డి గారు? నేనేమంటున్నా సార్, ఎవరిని క్వశ్చన్ చేయాలి అని అంటే ప్రభుత్వం ప్రశ్నించడం అనేది అవకతవకలు జరిగినప్పుడు ప్రతిపక్షం యొక్క బాధ్యత. అది భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉందని ప్రతిపక్షంలో ఉందని, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి ప్రతిపక్షంలో ఉందని. అంటే మీరు చేస్తే రాజకీయం కాదు, వేరే వాళ్ళు చేస్తే రాజకీయం. నేను చెప్తున్నాను, నేను సమర్థించుకుంటలేదు. ప్రశ్నించాల్సిన బాధ్యత ప్రతిపక్షాలుగా ఉన్నటువంటి పార్టీలది. అదే విధంగా పాలపక్షాలు సరైనటువంటి పారదర్శకత్వంలో పరీక్షల నిర్వహణ కావచ్చు, రాజ్యాంగానికి సంబంధించిన ఏదైతే అడ్మినిస్ట్రేషన్ విషయాల్లో కావచ్చు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలది. ఇది చాలా సార్ నిన్న ఏమంటుంటే మే లో జరిగింది, దీని మీద చర్చ జరిగింది, దేశంలో దీని మీద ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది, వాపసు తీసుకున్నది. సో కొంతమంది దురదృష్టకరమైన సంఘటనలు జరిగినాయి. కాంగ్రెస్ పార్టీ ఇన్ని రోజుల నుంచి ఏం చేసింది సార్ దేశంలో? ఇలా ఒకసారి సడన్ గా ఇవాళ అనేక రకాలంటే అంశాలను ఇవాళ పార్లమెంట్ లో ప్రస్తావించాల్సిన అంశాలుంటే, అనేక అంశాలు మేము డిబేట్ చేయాల్సి ఉంటే, దీన్ని ఏదైతే ఈ రోజు దేశంలో ఒక కాక్రోచ్ పార్టీ, సరే అది ఏదైనా కారణం కావచ్చు, ఇలా మీరు ధర్నా జరుగుతున్నట్టు విద్యార్థులను ఏ విధంగా కొట్టారని చూశారు. మీరు కూడా టీవీలో చూపించారు, ఇది నేపాల్ లాగా మేము ఉద్యమాన్ని నడిపిస్తాం, బంగ్లాదేశ్ లాగా ఉద్యమాన్ని నడిపిస్తాం, ఇక్కడ మోదీ ప్రభుత్వాన్ని తీసేస్తాం, మోదీని లేకుండా చేస్తాం, ఇక్కడ ఇది చేస్తాం, ఇదంతా మార్పు చేస్తామని ఎంతమంది శక్తులు వచ్చాయో మీరు అందరూ చూశారు. ఎవరు విద్యార్థులు అనేది చూశారు, ఎవరు తల్లిదండ్రులు వచ్చారు అనేది చూశారు. సో ఈ యొక్క అనేక రకాలుగా ఆప్ అనేటటువంటి కేజ్రీవాల్ ఈ రోజు చెప్పేశాడు ఆల్రెడీ. ఇన్ని రోజుల వరకు కాంగ్రెస్ మీద మాట్లాడినటువంటి కేజ్రీవాల్ గారు ఇలా ఓపెన్ గా వచ్చేసి చెప్పేసుకున్నాడు. ఇక్కడ నుంచి ఒక ఆయన పోయిండు, ఇక సీనియర్ యాక్టర్ గా ఉన్న ఆయనకు పోయి దేశం యొక్క విద్యార్థుల యొక్క సమస్యల గురించి మాట్లాడాల్సి వస్తే రాముని సీత గురించి యొక్క పాత్రల విషయాల మీద రాముడు ఆర్టికల్ 3 ఆంధ్రప్రదేశ్ లో 200 సంవత్సరాలు బ్రిటిషర్స్ మొగుళ్ళు బ్రిటిషర్స్ మన పరీక్షలు లీక్ అవుతున్న దాని మీద మిమ్మల్ని అడుగుతా ఉంటే మీరు మన పరీక్షలు లీక్ అవుతున్న దాని మీద మాట్లాడుతుంటే భారత మాత బ్రిటిషర్స్ ఈ గొడవ. కానీ ఒకటే ప్రశ్న శ్రీవర్ధన్ గారు, ధర్నా జరుగుతుందో 18 రోజులు అక్కడ కూర్చున్నాడు. ఆ ధర్నాలు వచ్చినటువంటి మద్దతు ఇవ్వడానికి వచ్చినటువంటి వ్యక్తులు ఏం మాట్లాడారు? 600 సంవత్సరాలు ఇక్కడ మహమ్మదీయులు మొగలుగా ఉన్నారు. నేను చెప్పాను సార్, ఆయన మద్దతు చాలా మంది వెళ్తారు, మద్దతు ఇచ్చే వాళ్ళు ఏమన్నా. నా ప్రశ్న వినండి సార్. మీరు చర్యలు తీసుకుంటే విద్యామంత్రి రాజీనామా చేస్తుంటే అంటే రాజీనామాలు చేస్తే రాజీనామాలతోటి దీన్ని అదే అడుగుతున్నా, ఏదైతే ఉందో దేశంలో ఇవాళ అడుగుతున్నారు కదా, ఎంతమంది రాజీనామాలు చేయించారు సార్ రాజస్థాన్ లో? అదే ప్రభుత్వాలు గతంలో కాంగ్రెస్ మార్పు తీసుకురావాలి సార్, వ్యవస్థలో మార్పు తీసుకురావాలి. ఎందుకు తేలేదు చెప్పండి. 2024లో లీక్ అయింది. నేనేమంటున్నా, 24కు సిబిఐ ఎంక్వైరీ చేశారు, 13 మందిని అరెస్ట్ చేశారు, శిక్షలు పడ్డాయా? ఇప్పుడు కూడా ఎవరైతే చేశారో లీక్ కాకుండా ఆపగలిగారా? లీకేజీలు చేస్తున్నారో వాళ్ళ మీద కఠిన. అది కాదు సార్, 24లో లీక్ అయింది సార్, 24లో లీక్ అయింది, అరెస్ట్ చేశారు, 26లో లీక్ అయింది, అరెస్ట్ చేశారు. సరిపోద్దా? కేంద్ర ప్రభుత్వాన్ని ఇలా ధర్మేంద్ర ప్రధాన్ కాదండి, మీరు గుర్తుపెట్టిన ధర్మేంద్ర ప్రధాన్ కాదు, కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని ఏ విధంగా సంస్కృతిని పరీక్షకి సంబంధం లేదు. మీరు పరీక్ష గురించి మాట్లాడండి, సంస్కృతి గురించి కాదు. మళ్ళీ వస్తాను సార్ మీ దగ్గరికి. శ్రీవర్ధన్ గారు మళ్ళీ వస్తారు. మీరు ఒకటి చెప్పండి. నేను ఒకటే అడుగుతున్నా మిమ్మల్ని, మొన్న 15 రోజుల నుంచి వచ్చిన వాళ్ళు ప్రకాష్ రాజ్ అంటే ఆయన పోయిండు. ప్రకాష్ రాజ్ గొడవ కాదు సార్ ఇది. వాళ్ళే ప్రకాష్ రాజ్ మాట్లాడితే మీరు ప్రకాష్ రాజ్ అడగండి. ప్రభుత్వం ఏం చేశారు? ఇది చర్చ. చెప్పేదండి, ఇది ప్రకాష్ రాజ్ మీద నేను చర్చ పెట్టలేదు శ్రీవర్ధన్ గారు.
వాంగ్చుక్ ఆయన 20 రోజుల నుంచి హంగర్ స్ట్రైక్ లో ఉన్నారు. చాలా మంది వస్తారు, కదలికి మద్దతు తెలుపుతారు. రాహుల్ గాంధీ ఎందుకు పోయాడు నా పాయింట్ కూడా కాదు సార్, మీరేం చేశారు అనేది చర్చ. పార్లమెంట్ లో మీరు అడిగినట్టుగా మేము ఏమంటున్నాం, 100% భారతీయ ఇప్పుడున్న ప్రభుత్వం, మోదీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటారు. రైట్ సార్, మళ్ళీ వస్తాను. నరసింహ గారు ఒక ఈవెన్ సోనం వాంగ్చుక్ కూడా ఒక సుదీర్ఘమైన లేఖ రాశాడు. ఆయన ఏం కోరుతున్నాడంటే, ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ని రాజీనామా చేయటం అన్నది ఒక అంశమైనప్పటికీ ముందు పార్లమెంట్లో దీని మీద లోతైన చర్చ జరగాలి, జవాబుదారీతనాన్ని ఫిక్స్ చేయాలి, బాధ్యుల్ని గుర్తించాలి, మళ్ళీ జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. దాని మీద ప్రభుత్వం కనుక స్పష్టమైన హామీ ఇస్తే నేను దీక్ష విరమిస్తానని చెప్తా ఉన్నాడు. అలాగే కుటుంబాలకు నష్టపరిహారం ఇవ్వండి, నిన్న జరిగిన ఈ ఘటనలో పిల్లల మీద కేసులు పెట్టొద్దు, అలా జరిగే ప్రయత్నం నేను దీక్ష విరమించను అని స్పష్టంగా చెప్తా ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ సరే ఆ రాజీనామా చేస్తారా చేయకపోయారా అది వాళ్ళ రాజకీయ అంశం, బట్ లోతైన చర్చ మళ్ళీ 24లో లీక్ అయింది, ఏదో చట్టంలో మార్పులు చేశారన్నారు, అయినా 26లో లీక్ అయింది. శిక్షలు ఒక్కడికి 10 ఏళ్ల నుంచి మీ హామీలో పడ్డో లేదో నాకు తెలియదు. ఇప్పటికైనా వేగంగా శిక్షలు పడేలాగా లీకులు జరగకుండా ఉండటం కోసం కాంగ్రెస్ హయాంలో ఎన్ని లీకులు లేని వాళ్ళు మాట్లాడి, లేదు బీజేపీ హయాంలో 152 లీకులు లేని మీరు మాట్లాడి, ఇది కాదు కదా పరిష్కారం. రాజకీయాలు పక్కన పెట్టి విద్యార్థులు ఉద్దేశించి మనం ఖచ్చితంగా కఠినమైన చట్టాలు తీసుకురావాల్సిందే. మీరు అన్నట్టు పార్లమెంట్ లో కూడా సుదీర్ఘమైన చర్చ జరగాల్సిందే. చనిపోయిన ఎవరైతే విద్యార్థులు వాళ్ళ ఉన్నారో వాళ్ళ పేరెంట్స్ కూడా నష్టపరిహారం ఖచ్చితంగా చెల్లించాల్సిందే. ఇది కేంద్ర ప్రభుత్వం ఇదే నిర్ణయం ముందు తీసుకోనింటే ఇంతమంది పైన లాఠీ చార్జ్ జరిగేది కాదు కదా అని మేము అడుగుతున్నాం. తర్వాత చర్చ కూడా జరగకుండా ఇది అంతా తప్పుదావ పట్టించడం కోసం పార్లమెంట్ లో ఇంకొక బిల్లు తీసుకురావడం, మహిళా బిల్లులు తీసుకురావడం, దాని డిలిమిటేషన్ బిల్లులు తీసుకురావడం, ఇవన్నీ కూడా కుట్రలతో బీజేపీ చేస్తుంది. వాస్తవంగా విద్యార్థుల పట్ల నిజంగా వాళ్ళకిన ప్రేమ గానీ వాళ్ళ మీద సింపతిగా ఉంటే ఇప్పుడు 20 మంది విద్యార్థులు నీటు రద్దు చేసిన వెంటనే మళ్ళీ ఎగ్జామ్ జరిపినప్పుడు వెంటనే ఆ మధ్యలోనే ఎంతో మంది విద్యార్థులకు వాళ్ళ పేరెంట్స్ కు ఒక భరోసా కల్పిస్తూ నష్టపరిహారం కట్టించేది. కానీ ఎవరు మా అందరు మహానుభావులు, శాస్త్రవేత్తలు, మేధావులు, ఎంతో మంది ఉద్యమకారులు ఎంతో మంది పోరాటం చేస్తుంటే ఈ రోజు దిగి వచ్చి మేము మీతో చర్చలు జరుపుతాము, మీరు అనుకున్నటువంటి కోరికలు డిమాండ్లు తీస్తామంటే నా కోసం మీకోసం కాదు తీర్చాల్సింది, డిమాండ్ తీర్చాల్సింది. ఈ సమాజంలో ఎంతో మంది తల్లిదండ్రులు వాళ్ళ కూతురో వాళ్ళ కొడుకో డాక్టర్ కావాలి, 100 మందికి వైద్య సేవ చేయాలి, నా కూతురు ఒక 10 మంది కుటుంబాలకు వైద్యరాలైతే భవిష్యత్ ఉద్యోగాలు కల్పిస్తారన్న ఉద్దేశంతో ఎంతో మంది లక్షల రూపాయలు ఖర్చు పెట్టి కోచింగ్ ఇచ్చి చనిపోతే 20 మంది విద్యార్థులు వాళ్ళ పేరెంట్స్ తల్లిదండ్రులకు వాళ్ళ పిల్లలను తీసుకొస్తారా సార్ అని అడుగుతున్నాయి. మళ్ళీ ఈరోజు చర్చ జరగాల్సింది ఎవరు? ప్రధాని నరేంద్ర మోడీ గారి జరిగిన వెంటనే లీకేజ్ జరిగిన వెంటనే ఒక క్యాబినెట్ మీటింగ్ పెట్టుకొని విద్యార్థులు ఎంతమంది చనిపోయినారు, వాళ్ళకి ఏ విధంగా మనం న్యాయం చేయాలి, భవిష్యత్తులో ఇలాంటి జరగకుండా ఉండాలంటే ఏం చట్టం తీసుకురావాలని చెప్పి క్యాబినెట్ మీటింగ్ పెట్టుకొని చేయొచ్చు కదా. కాదు సార్, శిక్షలు నిజంగా సార్ శిక్షలు పడితే కొన్ని దేశాల్లో మీకు గుర్తుండాలి, ఇండియా నుంచి టొబాకో ఎక్స్పోర్ట్ చేసే కేసులో గతంలో చైనాకి ఎక్స్పోర్ట్ చేస్తే దానిలో కల్తీ బండరాలు పెట్టి పంపించారని, ఇక్కడేమో ఆయన పెద్ద నాయకుడు అయ్యాడు, ఆ దేశంలో దానిలో మోసం చేసిన వ్యక్తి ఉరిశిక్ష చేశారు. మన దేశంలో ఉరిశిక్ష కాకపోయినా కఠినమైన శిక్షలు ఉన్నాయి సార్. ఏమన్నా అంటే ఇతర దేశాల శిక్ష ఆ చట్టాలు మనకెందుకు అంటారు వీళ్ళు. మన భారతదేశంలో చట్టం తీసుకురండి, నిజం కఠినమైన చట్టాలు తీసుకొచ్చి శిక్షించండి. రాజకీయ పార్టీ కాదు సార్, నరసింహ గారు ఎన్టీఏ డైరెక్టర్ ఏమో సస్పెండ్ చేశారు, కానీ మొత్తం విద్యా వ్యవస్థ ఎవరి చేతిలో ఉందంటే విద్యా మంత్రి చేతిలో ఉంటుంది. అక్కడ ఎవరిని నియమించాలి, ఏ రకంగా చేయాలన్న దాని మీద మరి ఆయన మీద ఎందుకో చర్యలు లేవు. సమస్య అది. కనీసం తప్పిన కూడా తప్పించుకున్నారు కదా సార్. కనీసం మీరు రాజీనామా చేయండి, క్యాబినెట్ నుంచి ఎదుగుదలగండి అని చెప్పి ప్రధానమంత్రి ఇంతమంది యువత నిరుద్యోగులు ఎంతో మంది జంతర్ మంత్రి దగ్గర ధర్నా చేస్తుంటే వారిపైన లాఠీ చార్జ్ చేయిస్తున్నారు తప్ప కనీసం వారిపైన చర్యలు తీసుకున్నాము, ఒక బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఒక శ్వేతపత్రం విడుదల చేద్దాము, ప్రజలకు ఒక నిజాలు బయట పెడదామని చెప్పి ఆలోచన కూడా లేకుండా కనీసం పార్లమెంట్ లో చర్చ జరగడం లేదు. కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు చర్చ జరపడం లేదు. మీరు ప్రధానమంత్రి ఇంటి గారు ధర్నా చేస్తారు. మీరు ఎన్నికైనా చేసి ఉంటే మేము ఇంత స్థాయికి ధర్నా పోవడానికి కారణం మీరే కదా. ఖచ్చితంగా పార్లమెంట్ లో ఖచ్చితంగా చర్చ జరగవలసిందే. అది పార్టీలకు అతీతంగా విద్యార్థుల భవిష్యత్తు తీర్చిదిద్దడం కోసం భవిష్యత్తులో మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ఎప్పటికైనా కానీ ఇలాంటి సంఘటనలు జరగకూడదు అనేది నేను కోరుకుంటున్నాను సార్. ఎందుకంటే నేను ప్రత్యేకంగా ఇదొక్కటేగా సార్, 10-12 సంవత్సరాల నుంచి బీజేపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఓబీసీలకు
ప్రతి సంవత్సరం 10,000 సీట్లు కోల్పోతున్నారు సార్. ఓకే ఓకే అది ఇంకా పెద్ద ఇష్యూ సార్. కౌన్సిలింగ్ లో ఇది కూడా వాళ్ళు పట్టించుకోవడం లేదు. ఓకే. అసలు ప్రధానమంత్రి గాని కేబినెట్ మినిస్టర్లు గాని కనీసం ఈ దేశంలో విద్యా వ్యవస్థ ఏ విధంగా నడుస్తుంది, కనీసం నిరుద్యోగులకు ఏం మనం కల్పించాలి అనే ఆలోచన లేకుండా ఈరోజు పరిపాలన చేస్తున్నారు సార్. రైట్ సార్, మళ్ళీ వస్తాను సార్ మీ దగ్గరికి. మల్లయ్య యాదవ్ గారు, ఇవాళ వాళ్ళు కోరుతున్నది, ఉద్యమం చేస్తున్న పార్టీలు కూడా పక్క పెడతాం సార్ కాసేపు. ఒక పటిష్టమైన విద్యా వ్యవస్థ ఉండాలి, ఈ లోపాలు లేని జవాబుదారీతనం ఉన్న విద్యా వ్యవస్థ ఉండాలని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీలో ప్రతి ఒక్కళ్ళు బ్రహ్మాండంగా చదువుకున్న నాయకులు, కేటీఆర్ గారి దగ్గర నుంచి మిగతా నాయకులంతా. ఎందుకు ఒక సమగ్రమైన లేఖ లేదు, కొన్ని పరిష్కారాలని, బెస్ట్ ఎగ్జాంపుల్స్ ప్రపంచంలో ఎక్కడున్నా అవి తీసుకొని ఇలా చేస్తే మీకు లోక్సభలో సభ్యులు లేకపోవచ్చు కానీ రాజ్యసభలో ఉన్నారు, లేదు ఒక ప్రతిపక్షంగా రాష్ట్రంలో ఉన్న పార్టీగా ఒక లేఖ అయినా రాయొచ్చు. ఏంటి వీటి మీద ఒక నిర్మాణాత్మకమైన ఆలోచనలు ముందు పెట్టడంలో బీఆర్ఎస్ తెలంగాణ రాజకీయానికి సంబంధించి తప్పితే మాట్లాడుతున్న విమర్శ నుంచి బయటపడకపోతే ఎట్లా? సార్ మ్యూట్లో ఉన్నారు మల్లయ్య యాదవ్ గారు. సార్ వీళ్ళంతా బీఆర్ఎస్ గానీ, వైసీపీ గానీ, టీడీపీ గానీ, జనసేన గానీ బీజేపీకి బానిస అయిపోయారు. నరసింహ గారు మల్లయ్య యాదవ్ గారిని మాట్లాడండి ప్లీజ్. ఇంతమంది ఎంపీలుంటే ఒకరు కూడా విద్యార్థి తరఫున మాట్లాడారు. ఓకే ఓకే మల్లయ్య యాదవ్ గారు చెప్పండి సార్. నాకు మరి అన్మ్యూట్ అవుతుంది. నరసింహ గారు కొన్ని పాయింట్లు లేవనెత్తారు, చెప్పండి. మాట్లాడే అవకాశం ఇస్తే మాట్లాడతా. మళ్ళీ వస్తాను సార్ మీ దగ్గరికి. శ్రీవర్ధన్ గారు, మల్లయ్య యాదవ్ గారు మీరు మ్యూట్లో ఉంది సార్, అన్మ్యూట్ కావట్లేదు. అదే రామారావు గారిని తీసుకోండి. రామారావు గారు ఒకసారి చెప్పండి ఏంటి దీని మీద. ఇప్పుడు నాయకులు మాట్లాడి, ఇప్పుడు దేశం అంతా ఒక కదలికి వచ్చింది, సరే రాజకీయాలు పక్కకి పెడదాం, విద్య మీద చర్చ. శ్రీనివాస్ గారు మాట్లాడండి సార్, మాట్లాడండి మల్లయ్య యాదవ్ గారు. ఇప్పుడు మేము కూడా కార్యాచరణ చేస్తున్నామండి. ఒకవేళ ఆలస్యం అయితే ఆలస్యం అవుతుండొచ్చు. కారణం ఏంటంటే ఢిల్లీ స్థాయిలో, జాతీయ స్థాయిలో జరిగింది, దాని మీద విద్యార్థి ఉద్యమాలు కూడా జరుగుతున్నాయి. పర్యావరణ శాస్త్రవేత్త గారు కూడా ఆల్రెడీ మామూలుగా ఫాస్టింగ్ లో ఉన్నారు. ఈ అన్నింటి మూలాన తప్పకుండా సమస్యను పరిష్కారం చేస్తారు అనే ఒక నమ్మకంతో మేము సీరియస్ గా ఇన్వాల్వ్ కాకపోవచ్చు. డెఫినెట్ గా ఈ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు మేము కూడా మా పార్టీ తరఫున, బీఆర్ఎస్ తరఫున పోరాటం చేస్తాం, విద్యార్థులకు అండగా ఉంటాం. దీని ఏదైతే సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉన్నాయో ఆ సరిదిద్దుకునేంత వరకు కేంద్ర ప్రభుత్వం మీద పోరాటం చేస్తాం. అట్లాగే మల్లయ్య యాదవ్ గారు, నేను ఇందాక అడిగాను, ఇప్పుడు కేటీఆర్ గారు బయట దేశాల్లో చూశారు, ఇక్కడ మీరు 10 ఏళ్ళు రూల్ చేశారు, అనేక లీక్ ఆరోపణలు మీరు ఎదుర్కొన్నారు, మీకు చాలా అనుభవాలు ఉన్నాయి. కాంగ్రెస్ ఎదుర్కొని ఉండొచ్చు, మీరు ఎదుర్కొన్నారు. నా ప్రశ్న అసలు ఎందుకు అవుతున్నాయి? మనం కరెక్ట్గా బాధ్యత ఎవరికి రెస్పాన్సిబిలిటీ అనేది ఫిక్స్ చేయట్లేదా? మంచి ప్రాక్టీసెస్ మనం పెట్టుకోవట్లేదా? వీటి మీద ఒక అకాడమిక్ గా ఎందుకు నాయకులు మాట్లాడకూడదు సార్? కేవలం రాజకీయమేనా? మానవ తప్పిదం ఎక్కడన్నా జరిగితే ఒకవేళ దానికి బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ప్రభుత్వాలకు ఉంటుందండి. ఎందుకంటే పైనుంచి కింది వరకు కొన్ని సిస్టమ్స్ ఎవరైనా చిన్న అనామకులు కూడా కొన్ని పొరపాట్లకి పాల్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి దాని మూలాన జరిగిన తప్పుకి బాధ్యత, అది మేము ఎట్లా జరగలేదు అని చెప్పేసి బుకాయించే బదులు బాధ్యత తీసుకొని దానికి న్యాయం ఎట్లా చేయాలా అని చెప్పేసి ఆలోచించాల్సిన నైతిక బాధ్యత ప్రభుత్వం మీద ఉంటది. ఇప్పుడు వాళ్ళకి పోయేది ఏంది? పట్టింపుకి ఎందుకు పోవాలా? విద్యార్థులు ఎంతో మంది మరణానికి కారణమయ్యారు, వాళ్ళ ప్రాణాలు తిరిగి తీసుకురాలేరు, కానీ ఆ కుటుంబాలు ఆదుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకే రైట్ సార్. ఇప్పుడు వాళ్ళు సమంజసమైన కోరికలే కదా కోరేది. విద్యార్థులు ఏమన్నా గొంతమ కోరికలు కోరట్లేదు, మీ ప్రభుత్వాన్ని దిగిపోమని చెప్పట్లేదు, అసమర్థ ప్రభుత్వం అని చెప్పట్లేదు. సమంజసమైన కోరికలు అని చెప్పి తెలిసిన తర్వాత, లీకేజ్ అయిందని చెప్పి తెలిసి మళ్ళీ రీ ఎగ్జామ్ కండక్ట్ చేసిన తర్వాత కూడా ఆ తప్పుల్ని సరిదిద్దుకునే ప్రక్రియలో ఎందుకు దిగి రావట్లేదు ప్రభుత్వం అనేదే ప్రశ్న. రైట్ సార్. ఆఖరిగా రామారావు గారు ఒకటి చెప్పండి. ఇప్పుడు మనకి ఎంసెట్ లాంటి పరీక్షలు ఉన్నాయి, ఒకప్పుడు ఈ లీకులు ఉండే, ఆన్లైన్ ఎగ్జామ్ పెట్టిన తర్వాత పేపర్లు ప్రింటింగ్ ప్రెస్ వాడి దగ్గర నుంచి అమ్ముకునే పరిస్థితి లేకుండా కొంతవరకు సెట్ అయింది. సరే పేపర్లు సెట్ చేసిన వాళ్ళు లీక్ చేస్తారనుకుంటే ఒక పేపర్ కాకుండా 10 రకాల పేపర్లు, క్వశ్చన్ బ్యాంకులన్నీ పెట్టుకొని రకరకాల పద్ధతులు, ఒక రకంగా ఎంసెట్ చాలా వరకు దాని నుంచి బయటపడింది. కానీ నీట్కి ఏమవుతుందంటే ప్రింటెడ్ కాపీ పేపర్ తీసుకెళ్ళటం, ప్రింటింగ్ దగ్గర లేదు, ఒకటే ఎగ్జామ్ దేశమంతా ఒకే రోజు 23 లక్షల మంది ఒకటే పేపర్ రాయాలి, ఒక 180 క్వశ్చన్లే ఉంటాయి. ఈ సమస్య వల్ల ఇది అవుతోంది. ఎందుకు వైసీపీ దీని మీద, సరే మీరు రాజకీయంగా భయపడుతున్నారా జాతీయ స్థాయిలో క్వశ్చన్ చేయడానికి, ఈ అంశం పక్కకు పెడితే జగన్మోహన్ రెడ్డి గారు కూడా చదువుకున్న వాళ్ళే, మీరు 5 ఏళ్ళు పరిపాలన చేశారు రాష్ట్రంలో,
మీకు కూడా ఇలాంటి అనుభవాలు ఉన్నాయి. ఎందుకు దీని మీద ఒక కన్స్ట్రక్టివ్గా ఒక మీకు రాజ్యసభలో ఉన్నారు, లోక్సభలో కూడా ఉన్నారు, ఎందుకు దాని మీద ఒక సొల్యూషన్స్ పరిష్కారాలు చర్చ పెట్టే అవకాశం ఉందా? ఒకటి మాత్రం వస్తుంది సార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ రోజు ఎవరికి భయపడినటువంటి చరిత్ర లేదు. కేంద్ర ప్రభుత్వం విషయంలో కూడా చూస్తే బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కావాలని ప్రైవేట్ బిల్లు పెట్టినటువంటి ఘన చరిత్ర ఉంది. అట్లాగే అనేక బిల్లులు ఏదైతే భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి పెట్టినటువంటి అనేక బిల్లులను వ్యతిరేకించినటువంటి సందర్భం ఉంది. మంచి విషయాలను మద్దతు ఇచ్చినటువంటి సందర్భం కూడా ఉంది. వ్యతిరేకించింది ఒకటి చెప్పండి సార్, వ్యతిరేకించింది ఒకటి చెప్పండి, వ్యతిరేకించింది ఒకటి చెప్పండి. ఈ రోజు ఇదొక్కటే భారతీయ జనతా వాళ్ళు ఏదైతే ఉద్యమం చేశారు కాబట్టి నరసింహ గారు, ఈ అంశం వెలుగులోకి వచ్చింది. నరసింహ గారు ప్లీజ్. నరసింహ గారు ఆయన మాట్లాడారు. పక్షాన నిలబడటానికి మాత్రం ఖచ్చితంగా నిలబడుతుందండి. అట్లాగే ఇది దురదృష్టకరమైనటువంటి అంశం, ఎందుకంటే పేపర్ లీకేజీ అంశం అనేటువంటిది ఇదొక్కటే కాదు, ఇంకా చాలా విషయాల్లో చాలా ఎగ్జామ్స్ లో కూడా జరుగుతున్నటువంటి వైఖరి ఉంది. దీని మీద కేంద్ర ప్రభుత్వం గాని రాష్ట్ర ప్రభుత్వాలు గాని ఖచ్చితంగా పారదర్శకమైనటువంటి పద్ధతిలో సమాధాన పరచాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఏదైతే ఈ యొక్క పిల్లల పేరెంట్స్ గాని లేకపోతే ఈ యొక్క మరణానికి గురైనటువంటి విద్యార్థుల యొక్క ప్రాణాలకు కూడా బాధ్యత వహించాల్సినటువంటి ఆవశ్యకత ప్రభుత్వాలకు ఉందని తెలియజేస్తారు. క్విక్ గా శ్రీవర్ధన్ గారు, క్విక్ గా ఒక 30 సెకండ్స్. అదే సార్, ఒకటి ఏంటంటే ఈ ఎగ్జామినేషన్, డిజిటలైజేషన్, ఇన్క్రిప్షన్ ఇవన్నీ వచ్చేసినాయి ఈ మెథడ్స్. సో దాన్ని నెక్స్ట్ ఇంప్లిమెంటేషన్ చేసుకోవాలి. ఒకటి. రెండు, ఇంతకుముందు కాంగ్రెస్ మిత్రుడు చెప్తా ఉన్నాడు మననే చర్యలు తీసుకుని ఉంటే ఈ యొక్క ధర్నాలు చేసే వాళ్ళం కాదని చెప్తున్నాడు. అది వాస్తవం. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించినటువంటి కాంగ్రెస్ పార్టీ వెనక్కి తీసుకున్నాకనే కదా 1200 మంది బిడ్డలు కొంచెం మీకు చాలా టైం ఇచ్చారు, ప్లీజ్ కోఆపరేట్. ఒక్కసారి నరసింహ గారు చెప్పండి, క్విక్ గా చెప్పండి సార్. ఇది విద్యార్థుల భవిష్యత్తు. భారతదేశంలో ఎంతో మంది నీట్ ఎగ్జామ్ కోసము ఎంతో లక్షలు ఖర్చు పెట్టి చదివిస్తున్నారు తల్లిదండ్రులు. ఈ రోజు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగినొచ్చు, జరగకపోయిండొచ్చు, కానీ ఏ రోజు కూడా ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించలేదు సార్ కాంగ్రెస్ ప్రభుత్వం. కానీ ఇప్పుడు కూడా మా రాహుల్ గాంధీ గారు ఒక క్లీన్ చిట్ గా భవిష్యత్తులో విద్యార్థులకు ఎక్కడ నష్టం జరగకుండా మాకు ఒక నిర్దేశం కూడా చేశారు సార్. ప్రతి కాలేజీలో, స్కూళ్ళలో కూడా మా ఎన్ఎస్యుఐ, యూత్ కాంగ్రెస్ ద్వారా టైం అయిపోయింది సార్, మన్నించాలి. మొత్తంగా పేపర్ లీకులకి సంబంధించి ఒక నిర్మాణాత్మకమైన చర్చ జరగాలి, విమర్శ ప్రతివిమర్శ కాకుండా జవాబుదారితనాన్ని ఫిక్స్ చేయాలని చెప్పి సోనం వాంగ్చుక్ కోరుతా ఉన్నారు. బహుశా పార్లమెంట్లో అలాంటి చర్చ జరుగుతుందని ఆశిద్దాం. రాజకీయ పార్టీలు రాజకీయమే చేస్తాయి, అంత మాత్రం చేత జరుగుతున్న నిరసనల్ని కృత్రిమ నిరసనలు అంటాం కానీ, లేదంటే హింస జరిగింది, విద్యార్థుల మీద దాడి జరిగింది అన్నప్పుడు దాన్ని చూసే టైం నాకు లేదని కోర్టులు చెప్పడం కానీ, ప్రజలకు కష్టం వస్తే న్యాయ వ్యవస్థ దగ్గరికి వెళ్తారు, న్యాయ వ్యవస్థ ఆ రకంగా స్పందించడం ఎంతవరకు కరెక్టో ఆలోచన చేసుకోవాలి. చర్చలో పాల్గొన్న శ్రీనివాసరెడ్డి గారికి, మన శ్రీవర్ధన్ రెడ్డి గారికి, అలాగే బొల్ల మల్ల యాదవ్ గారికి, నరసింహ గారికి, రామారావు గారికి ధన్యవాదాలు. ఇది వాళ్ళ బిగ్ డిబేట్. మరొస్తే మళ్ళీ